హాయ్, మన ఇంటీరియర్ స్టూడియోలో సౌఖ్య అపార్ట్మెంట్స్ నుంచి మనకు ఒక 3D డిజైన్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ 3D డిజైన్ అవుట్పుట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లివింగ్ ఏరియా. సో ఇది మనకి లివింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి, అలాగే పక్కన డెకరేటివ్ ఐటమ్స్ కానీ, బుక్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి కొంచెం నీట్ గా వచ్చిందనమాట. అలాగే ఇక్కడ కూడా చిన్న స్పేస్ ఇచ్చారు. అక్కడ మనకు కావాల్సిన ఫొటోస్ లేదంటే విగ్రహాలు ఏవైనా అక్కడ బుద్ధుడి ఫోటో ఉన్నట్టు మనం కూడా మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో ఇది దానికి ఎదురుగా ఉన్న ప్లేస్ అనమాట. లివింగ్ ఏరియాలోనే సోఫా సెట్ ఉంటది అనమాట. ఇట్లా మనకి సోఫా సెట్ కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది. ఇక్కడ ఎలా అయితే మనకి డిజైన్ కనిపిస్తుందో అలాగే మేము మీకు చేసిస్తాము. నెక్స్ట్ డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. అంటే మనకి డైనింగ్ టేబుల్ వచ్చే ఏరియా. మనకి డైనింగ్ టేబుల్ కింద ఇమేజెస్ లో కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఓన్లీ డిజైన్ మాత్రమే, ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంటది, ఆ స్టైల్ ఎలా ఉంటది, ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మాత్రమే మనకు కనిపిస్తుంది. దానికి ఎదురుగానే మనకి కాకరీ యూనిట్ ఉంటది. అంటే మనకి ఇక్కడ కిచెన్ కి సంబంధించిన కొన్ని సామాన్లు, అలాగే ప్లేట్స్, డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనం పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకోవడానికి ఒక యూనిట్ ఇస్తారు. అట్లనే ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటది చిన్నగా. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇమేజ్ లోకి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి పూజ గది. అంటే కిచెన్ పక్కనే పూజ గది ఉంటది కదా, ఈ ఇంటీరియర్ డిజైన్ లో కూడా అలాగే ఇచ్చాము. దీని పక్కనే మనకి కిచెన్ ఉంటుంది. మనకి కిచెన్ రూమ్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అలాగే వైట్ కాంబినేషన్ లో వస్తుంది. కిచెన్ కి ఎదురుగానే ఉండే ప్లేస్ అనమాట ఇది. సో ఇదంతా కిచెనే. మనకి ఇక్కడ 3 విక్కర్ బాస్కెట్స్, అలాగే రోలింగ్ సెట్టర్. ఇది వచ్చేసి గ్లాస్ డిజైన్ తో మనం చేసి ఇచ్చామన్నమాట. ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో మనం కూడా అలాగే చేసి ఇచ్చేసాం. ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్. ఇంకా ఇదంతా స్టోరేజ్ కి సంబంధించి అనమాట. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ ని చూద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వుడెన్ అండ్ క్రీమ్ కలర్ తో మనం డిజైన్ ఇచ్చాము. ఇక్కడ బెడ్ దగ్గర ఉండే ప్యానలింగ్ కూడా ఈ డిజైన్ లో మనం డిజైన్ చేసి ఇచ్చాము. బెడ్ ఆపోజిట్ వాల్ కి మనం టీవీ యూనిట్ ఇచ్చాం. మినిమల్ గా ఇచ్చాము అనమాట. ఇది కూడా సేమ్ క్రీమ్ కలర్ అండ్ వుడెన్ స్టైల్లోనే డిజైన్ చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేసాం అనమాట. నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్దాం. ఇది వచ్చేసి కంప్లీట్ గా కిడ్స్ బెడ్రూమ్. ఇది వైట్ అండ్ పింక్ థీమ్ తో మనకి డిజైన్ వస్తుంది. ఈ వాల్ కేమో వరల్డ్ మ్యాప్ మొత్తం మనకు కనిపిస్తుంది కదా. ఇట్లా పిల్లలకి ఎలా అయితే నచ్చుతుందో అలా సింపుల్ గా క్యూట్ గా డిజైన్ చేసి అయితే మనం ఇస్తున్నాం. అయితే మనకి బెడ్ పక్కనే ఒక వార్డ్రోబ్ అలాగే స్టడీ టేబుల్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది బ్లూ అండ్ వైట్ థీమ్ తో మనం అయితే డిజైన్ చేసి ఇస్తున్నాము. ఈ బెడ్ కి ఆపోజిట్ లో స్టడీ కమ్ డ్రెస్సింగ్ యూనిట్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుందో మనకి అలాగే డిజైన్ చేసి ఇచ్చేసాం. మనం ఈ డిజైన్స్ తో పాటు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా మనం చేసిస్తాం అనమాట. ఇప్పుడు మనం చూసిన ఈ డిజైన్ ఏదైతే ఉందో అది మనం 360 డిగ్రీస్ లో కూడా చూడొచ్చు. 360 డిగ్రీస్ అంటే ఏంటంటే మనం ఒకటే దగ్గర ఉండే రూమ్ అంతా ఎలా ఉందో చూడొచ్చు. ఇప్పుడు మనం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇందాక మనం ఒక్కొక్క సింగిల్ ఏరియా చూసినట్టు కాకుండా ఇప్పుడు మొత్తం ఆ బెడ్రూమ్ ఏరియా అంతా మనకు ఒకటేసారి 360 డిగ్రీస్ లో కనిపిస్తుంది అనమాట. ఇలా మనం ప్రతి రూమ్ నే చూడొచ్చు. మీకు కూడా ఇలాంటి 3D డిజైన్ కావాలనుకుంటే interiorstudio.in అనే వెబ్సైట్ ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. బాయ్.